రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. తీసుకువెళ్ళి సత్యానే పెట్టారన్న అనుమానం ఏమైనా ఉందా మీకు? ఇక అనుమానం ఏమున్నదమ్మా చెప్పి నేను ఏమంటానా డైరెక్ట్ అదే చెప్తున్నాడు నా దగ్గరగా సర్ఖంగా సత్య నా దగ్గరకే వచ్చిండు. నేను ఆ హోటల్ ఉన్నా అని సత్యకి ఏం తెలుసు అని మా ఆయన అడుగుతున్నాడు నాతోటి. నాకైతే తెలియదు కదమ్మా. ఆయనకి ఆ సత్య గారికి తెలియాలి ఆ సంగతి. ఆయన కానీ ఇప్పుడు మా ఆయన కూడా ఫుల్ తాగున్నాడు. ఆడ కూడా వరంగల్ నుంచి ఫుల్ తాగి వచ్చిండు. ఇక ఆడ సినిమా కాడ ఏమైందా, వయసు తీసుకున్నారా తీసుకోలేదా, ఒకసారి ఏమంటాడు ఆ ఫోన్లలో అంటాడు కదా, ఆ ఫోన్లలోకి వెళ్ళి సార్ తీసుకున్నాడు. ఫోన్లలోకి వెళ్ళి తీసుకున్నప్పుడు మా ఆయనకి ఎందుకు తీసుకుపోయినావు నువ్వు ఆడికి అని నేను అడిగిన. ఫోన్లలో ఇప్పుడు మేము మాట్లాడిన వయసు ఉంటుంది కదమ్మా, మరి నీ ఫోన్లలోకి వెళ్ళి ఏనుంటి అనుమతి లేకుండా సినిమా వాళ్ళు అయితే వాడుకోరు కదా ఆ మాటలు అనేది. ఏ ఒక్క మాట యూజ్ చేసుకోవాలన్నా కూడా మీ అనుమతి కోరి మీరు ఒప్పుకుంటేనే ఆ ఓట్ అనేది సినిమా వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో దానికోసమైనా తాతగారిని పిలిచి మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడకుండా అయితే ఉండరు. మాట్లాడే నిర్ణయం తీసుకొని మీరు ఒప్పుకుంటేనే దాన్ని తీసుకెళ్ళి సినిమాలో వాడుకుంటారు వాళ్ళు. అది పక్కా సినిమా ఇండస్ట్రీకి ఉన్న రూల్స్ అవి. సో మరి దాన్ని అట్లాగక్కడ సినిమా అది ఏదో ఫోన్లో చూసింది ఆ వీడియోలో తీసి తగిలించారని అంటే మీరు ఎట్లా నమ్మారు ఆ మాటని? నేను నమ్మలే. మా ఆయన ఆయన వాళ్ళు సత్య అన్నాడు, నీవు పైసలు అడుగుతావు ఇల్లు అడుగుతున్నావు అంటున్నావు, ఇల్లు ఎడకెళ్ళి ఇస్తాడు మహేష్ బాబు మా అంటే నువ్వు మహేష్ బాబు దగ్గరికి పోతే 50,000 పడేస్తాడు నీ మొఖాన ఇక్కడికి వచ్చి అన్నాడు నాకు. ఎవరు సత్య మస్తు మాటలు అన్నాడమ్మా. అడుక్కో తిన ముండ కొడుకు, ఏడ్నో అడుక్కో తిని ఏడ్నో పండుకున్న ముండ కొడుకును ఇవాళ నేను తీసుకుపోయి వాళ్ళని కలిపించి రోజుకి 1000 రూపాయలు నేను ఇప్పిస్తున్నా అని ఎవరు సత్య అన్నాడు. ఇక్కడికి వచ్చి బాగా తిట్టిండు. మీకు డబ్బులు ఇప్పిస్తున్నాను అంటున్నాడా? ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాడు కదా, మాట్లాడినందుకు ఆయన సాయం చేసినట్టు ఈడొచ్చి తిట్టిండు. నేనన్నా అవి పిచ్చి మాటలు నా ముంగట మాట్లాడొద్దు, అది మీరు ఏడపరచమైంది, ఎవరు తీసుకోపోమన్నారు, 1000 రూపాయలు నేను ఇప్పిమ్మన్నానా, నా మొగానికి నువ్వు ముండ కొడుకు అనేది ఎక్కడిది? అడుక్కో తినటోడే ముండ కొడుకు అయినట్టు అంటే నువ్వు అడుక్కొని తిన దగ్గర నువ్వెందుకు వచ్చినావు? అడుక్కు తినే వాళ్ళ దగ్గర మీరు ఎందుకు వచ్చినావు? నీకు తెలియదా? అందరు ఏర్పాటు చేస్తారు వాళ్ళ ఈడ రైమత్ నగర్లో 25 ఏళ్ళ నుంచి రైమత్ నగర్లో మనిషి అడుక్కో తింటాడు అని అందరికీ తెలుసు. నీకు తెలియదా? ఇవాళ అడుక్కో తిన్న ముండ కొడుకు అంటున్నావు నువ్వు నా ముంగట అంటే నాకు కోపం రాదా అమ్మా? సరే ఏమనలే, ఇగో నేను కేసు పెట్టుకుంటా. కేసు పెడతావు కదా, పెట్టుకో పైన చేసిన దొంగదానం లంగదానం ఏం లేదు ఇట్నే అన్నమ్మా. ఈడ దీనికన్నా ముందు వచ్చిండు జర 12 గంటలకు వచ్చిండు. ఈ గల్లీలో ఎవరు ఉండరు, ఆయన ఇది నాదే నడుస్తుంది ఈ గల్లీలో. అయితే నేనన్నా ఇవంతా లేదు, పెట్టుకుంటావు అన్న పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నా కానీ ఆయన ఏం చేసుకుంటారు పోలీసు వాళ్ళు, ఇట్లా పోయి ఇట్లా వస్తాడు పో. ఎవరన్నా దయ ఉంటే ఇడిపించుకొచ్చుకుంటారు, లేకపోతే ఆయన ఏం చేస్తారు, తీసుకెళ్లారు కూర్చోబెట్టిన మళ్ళీ వదిలేసి. ఎవరన్నా కొట్టినోడు కాదు, ఎవరిని తిట్టు మా అంటే తాగినప్పుడు తిడతాడేమో ఒప్పుకుంటా, కాదని కాదు, కానీ నువ్వు ఇచ్చేది మాత్రం పోలీస్ స్టేషన్లో తప్పు చూడు. నీకు పైసలు ఇస్తేనే నీకు కోపం వస్తుంది అని తిడతాను అన్నీ అన్న అమ్మ. పైసలు ఇస్తేనే తిడతాను. ఏం మాట్లాడుతానో నువ్వు అన్నాడు. ఏం మాట్లాడేది ఏమున్నది, నేను మరి పైసలు ఇచ్చిండా లేదా సార్ నీకు 1,00,000 రూపాయలు, మరి ఫోన్లలో ఎందుకు ఇస్తారు? ఇట్లా డబ్బు పట్టుకొని ఇటు మహేష్ బాబు అది మొత్తం డబ్బు పట్టుకొని దింపిల్లు. మందంతా అడుగుతాను నాకు బయట పోతే 1,00,000 రూపాయలు వచ్చినాయి అట, మీ ఆయనకు 1,00,000 రూపాయలు వచ్చినాయి. ఎక్కడ 1,00,000 ఏందమ్మా, 1,00,000 లేదు ఏం లేదు అంటే, అయ్యో అట్లా ఇచ్చిల్లు ఎందుకు ఫోన్లలో, మరి మీకు పైసలు రాలే, మీ ఆయనను దొరకబోయిండు కదా సత్య మందందా అంటారు అట్లనే. అంటే నేనన్నా దానికి తెలియదు అన్న, 1,00,000 రూపాయలు తెలియదు, ఆ సత్య దొరకపోయింది తెలియదు అమ్మ అన్న నేనంటే, ఇగో మీ ఆయన కూడా తాగి ఉన్నాడమ్మా వాడే దొబ్బుకోవచ్చు ఇట్లా అంటారు మంది. సత్యనే దొబ్బుకోవచ్చు పైసలు అంటాడు. తాగించేసి మాయ మాటలు చెప్పేసి డబ్బులు దొబ్బేశారని అంటాడు. తాగి ఉండే ఈ మనిషి మీకేమో 10,000 ఒక్కసారి కూడా ఇవ్వలేదమ్మా. 10,000 ఒక్కసారి 5,000 తీసుకొచ్చిండు. 2 రోజులు అయినాక మళ్ళీ 5,000 తెచ్చిచ్చిండు. ఇచ్చేవాడు మొత్తం కలిపి ఒకటేసారి ఇవ్వచ్చుగా, మళ్ళీ 2 విడతల కింద 2 సార్లు ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు కూడా నా దగ్గర కవర్లు ఉన్నాయి, ఆ పైసలు తెచ్చిచ్చిన 5,000 కవర్లు అట్నే ఉన్నాయి. ఏమైనా 1,00,000 ఇవ్వలే, నేను ఏం తినలే. కావాలంటే మహేష్ బాబును నేను ఒకటే అడుగుతా అన్నాడు మా ఆయనే. ఎందుకంటే పేదోళ్ళకు సాయం చేస్తున్నాడు, తల్లిదండ్రులు లేని పిల్లలు చదివిస్తున్నాడు. దాంట్లో ఒక్కడు నాకు దయ చేస్తే, నాకు ఏదైనా చిన్న ఇల్లు కొనిపిస్తే అదే చాలు, నాకు పైసలు వద్దు అని దండం పెట్టిండమ్మా. ఇంతే మా ఆయనే, ఇంతగా మించింది ఏ మాట్లాడాలి ఆయనే. ఇది అడిగితే మరి 1,00,00,000 రూపాయలు అడుగుతున్నారు, 1,00,000 అడుగుతున్నారు అనేసి వార్తలు అయితే ప్రచారం చేస్తున్నారు. కోటి అడుగుతున్నాడు,
బాగా రిచ్ ఇల్లు అంటారు కదా, రిచ్ ఇల్లు అడుగుతున్నాడు అంటే మా పరిస్థితి ఏంది అమ్మా? రిచ్ అడిగనికి ₹1,00,000 అసలు ఆ సినిమాలో పోవాలనే తెలియదు. ఆయన ఈ ఫోన్లో ఈ దీని మీద ముంగట కూడా మాట్లాడనే తెలియదు. ఎట్లెట్లనో వయసు వెళ్ళిపోయింది, వాళ్ళని పిలిపించుకున్నారు. చేసింది నువ్వు తప్పు, సత్య చేసింది తప్పు. నువ్వు ఇవాళ మా ఆయనను నువ్వు తిడుతున్నావు అంటే నువ్వు కూడా ఏం బాగుపడవు. నీకు కూడా ఒకనాడు నువ్వు కూడా అడుక్కొని తిన్నావు, కాదని అంటలేను. నువ్వు ఏడుకోలు వచ్చి నువ్వు ఈడ బతుకుతాను అడుక్కొని తిన్నాక అనొద్దు. పొట్టకు అందరూ అడుక్కొని తింటారు. ఇవాళ నా పరిస్థితి ఎట్లున్నో చెప్పలేను. నేను కూడా నా బిడ్డ దగ్గరనే తింటా, నా బుక్కడు అడుకో తిన్నట్టే. దాని పిల్లలను చూస్తుంటేనే నాకు బుక్కడాన పెడుతుంది. నేను కూడా అడుకో తిన్నట్టు. కానీ ఒకళ్ళకు ఏలు ఈడి చూపెట్టద్దు, ఒకళ్ళకు దిగజారి మాట్లాడవద్దు. నా తత్వం అది. నా మొగడు మంచోడే, కానీ తాగి చెడిపోయింది. మనిషి తాగకుండా ఉండాలంటే నీ అసంటలు 10 మందిని ఓడగొడతాడు మాటలలో. తాతని పార్టీ గురించి మాట్లాడినందుకు కొట్టారని అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినందుకు. మరి పార్టీ కార్యకర్తలు కొట్టారంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కొట్టారంటారా, లేకపోతే మీకు ఇప్పుడు వైజాగ్ సత్య ఇప్పుడు ఎంత ఇబ్బంది పెడుతున్నందుకు ఆయన ఏమైనా కుట్ర పని ఇటు నుంచి ఇటు ఏమైనా ఇట్లా లింకు పెట్టి ఏమైనా కొట్టారంటారా తాతని? ఇక ఆ సమస్య అయితే నాకు తెలియదమ్మా. ఈ పవన్ కళ్యాణ్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ లానే అన్నారు. ఫ్రెండ్స్లో అంటారు చూడు, జై జై అనుకుంటా తిరుగుతారు. ఆగో వాళ్ళు అట మరి బాగానే ఉంటారంట. వాళ్ళు కూడా ఒక 5-6 మంది ఉండేదంట. అంటే ఉండొచ్చు బాయ్, నీకు ఉండొచ్చు. మాకు ఫ్రెండ్ అంటే ఏమన్నట్టు? మన ఇంటికి ఏమైనా తెచ్చి పెడతానులా వాళ్ళు. ఇప్పుడు ఆయన గెలిచిండు, కాంగ్రెస్ ఆయనే. మన ఇంటికి ఏమైనా తెచ్చి పెడతాడా? మన ఓటు హక్కు ఉన్నది కొట్లాడాలని. మనం కొట్లాడుతున్నామా? లేదు. నాకు ఇల్లు లేదు, ఇప్పుడు తినడానికి తిండి లేదు, నా కొడుకులు చూడరు, నాకు పింఛన్ లేదు, మళ్ళీ ఎవరు చూడాలి? లేదు పింఛన్. మరి తాతకి లేదు, నాకు లేదు. ఇద్దరిలో ఎవరికి లేకపోవడం ఏంటి? అదే అంటున్నా, నాకు పట్టించుకున్నట్టు వాళ్ళాడు. మరి ఇప్పుడు మీరు ఎప్పుడు మరి వెళ్ళి నోటిఫికేషన్లు వేయలేదా మీకు కావాలని అనేసి? మస్తు సార్లు వేస్తే ఎవడు పట్టించుకోలే. నాకు పట్టించుకోకపోవడం ఏంటి? మరి ఏం చేస్తున్నారు ప్రభుత్వం? నా బిడ్డ తీసుకుపోయి ఆఫీసులో ఎత్తేనే నాది మహబూబ్ నగర్ది రేషన్ కార్డు ఈడ నడవది అని 2-3 సార్లు ఎల్లగొట్టేసిండు నా బిడ్డ. రీసెంట్గా ఎలక్షన్స్ వచ్చినప్పుడు గల్లీల్లో అడుగుతూ మీకు సమస్యలు ఉంటే ఏమని చెప్పండి అని కూడా అడుగుతూ ఉంటారు కదా, మరి అప్పుడు కూడా మీరు మాట్లాడలేదా ఎప్పుడును? అసలు ఈ గల్లీకి ఎవరన్నా వస్తారా? ఓట్లు కావాలని వస్తారు. ఓట్లు వచ్చినప్పుడైనా మీరు మీ సమస్యను చెప్పలేదా వీళ్ళు? మరి పట్టించుకోలే లేదమ్మా. అప్పుడు తెలంగాణ కేసీఆర్ నిలబడేటప్పుడు ఇల్లు రాపించుకున్నా, 10 ఏళ్ళ రాలే. ఇల్లు ఉన్నోళ్ళకి ఇచ్చిండు కేసీఆర్. 10 మందిలో చెప్తా నేను. ఉన్న వాళ్ళని ఇంకా ఉన్న వాళ్ళు చేస్తున్నారు కానీ లేని వాళ్ళు పట్టించుకుంటలేదు అని. ఈడ ఇల్లు నేను గెలవక ముందే ఒక్క మాట మాట్లాడతాను, గెలిచినాక ఒక్క మాట మాట్లాడతాను. పెద్దోళ్ళు కూడా మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం, ఉన్నోళ్ళకి ఇస్తాం, లేని వాళ్ళకి ఇస్తాం అని అంటే అది కుదరది పని. ఇంటింటికి తిరుగుండి ఎవరికి లేదో వాళ్ళకు సాయం చేయాలి. పేదోళ్ళకు ఉన్నోళ్ళకే దొరికితేనా? ఉన్నోళ్ళే ఉంటారు. మేము లేని వాళ్ళని చెప్పులు నాకుంటూ ఉండాలి. ఇంటి కిరాయి ఎంత మీరు ఉండేది? ఇప్పుడు ఉండే కిరాయి మేము 7,000. అంటే మరి ఇప్పుడు ఉన్న పొజిషన్లో అది కష్టమే కదా 7,000 అంటే. మరి ఏమంటానమ్మా, తిండికే మాకు కష్టమవుతుంది. 3-4 నెలల నుంచి ఇంకవా 10 రూపాయలకి ఏడుస్తున్నాం. పిల్లలు సర్కారు బళ్ళ చదువుకుంటారు. నా పిల్లలు ఒక్క అమ్మాయి సంపాదిస్తుంది. అన్న కొడుకులు ఉన్నారు, ఒక 100 రూపాయలు కూడా తెచ్చియ్యారు. పండుగ అసంటే పండుగ పోతుంది, ఇటు మొక్కన తిరిగి చూడరు. ఎవరికి చెప్పుకోవాలమ్మా కష్టం? నాకు పెద్ద ఆపరేషన్ అయి ఉన్నది. ఆపరేషన్కి కూడా సరిగ్గా మందులకు పైసలు కూడా ఉండవు. నాకు ఆ బుజ్జి దగ్గర అడగాలంటే సిగ్గు అనిపిస్తుంది. నాకు ఏం అడగాలి అమ్మ? ఆడపిల్లకు మంచిగా అనిపించదమ్మా. మీ అమ్మాయి ఏం చేస్తుంటుంది? షోరూమ్లా ఉడుస్తుంది షోరూమ్లా. మీ అల్లుడు? మా అల్లుడు ఆయన ఉండడం సరిగ్గా బుజ్జుని పట్టుకొని ఆయన కూడా తాగుతాడు బాగా. ఈ ఇల్లు మొత్తం మరి మీ అమ్మాయి సంపాదన మీద నడుస్తుంది అయితే? ఒక పూట తినకుంటుంటాం అమ్మ. బయట ఏం చెప్పుకోవాలి? సిగ్గుకు బయటకి ఏం చెప్పుకోవాలి? ఉన్నప్పుడు కూడా మరి ఇట్లా అంటే మరి ఏమైనా సోర్స్ ఏమి చూసుకోలేదా? మరి ఎవరు చూస్తారమ్మ? ఎవరితో చెప్పుకోవాలమ్మ? కొడుకులు ఎంతో చెప్తే కొడుకులు ఏం దగ్గరికి రారు. కోడళ్ళ దగ్గర పోతే కోడళ్ళు తిడతారు,
కొడుకులు వద్దు పో అని వెళ్ళగొడతారు. ఏం చేయాలి? తాత చూస్తే కుర్చీ, తాత చూస్తే ఇట్లా. ఏమైనా ఇష్టం ఉంటే 100 200 ఇస్తాడు, లేకపోతే లేదు. తాత కూడా ఇంకంతే. పొజిషన్లో ఉన్నారైతే ఇప్పుడు మీరు, అయినా కూడా ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు దీని మీద. లేరమ్మ, పట్టించుకునేటోళ్ళు లేరు. నాకు ఒకటే ఉన్నదమ్మా, నాకు ఏం లేకున్నా సరే కానీ నాకు ఇంత ఇల్లు దొరికితే, ఇంత పింఛన్ వస్తే నా బతుకు నేను బతుకుతా అని చూస్తున్నామ్మా. పింఛన్ గురించి కూడా పెడితే అయిపోతుంది కదా. మరి మనకి ఇప్పుడు ఆ తాతకి ఎంత వయసు ఇప్పుడు? ఆయనకు 62 ఏళ్ళు. 62 ఏళ్ళు అంటే అసలు పింఛన్ వచ్చేయాలి కదా ఇప్పటికి. ఏం లేదు ఆయననే, ఏం లేదు, గిట్ల తిరుగుడు తాగుడు తిరుగుడు. ఎక్కడికి పోయి ఇస్తాడమ్మా ఆయన? మళ్ళా పట్టించుకునేటోళ్ళు ఉంటేనో నడు అయ్యా అని పట్టించుకునేటోళ్ళు ఉంటేనో ఏదైనా మాట అవుతుంది. ఇక నాకు బెదరగొడతాడు మనిషి. ఇక బెదరగొట్టే వరకు నేను సపోర్ట్ చేయకుంటామ్మా. నేనేమన్నా ఆయనకు. ఇక ఆయన కూడా పానం బాగలేదు, కడుపుల పేగులు అన్నీ చెడిపోయినాయి తాగి తాగి. ఇక 7 కాగానే 6 కాగానే ఎదురు చూస్తాం మనిషి వస్తాడా రాడా అన్నట్టు. పుసుకున్న ఏడన్నా పానం పోతుందేమో, తాగి తాగి ఉండి అన్నట్టు భయం అవుతుంది నాకు. బుగులు బుగులు అవుతుంది. మీ అమ్మాయికి పిల్లలు ఉన్నారా? ఉన్నారమ్మా, 2 అమ్మాయిలు, 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లగాడు. 3 ఏళ్ళాడు ఒక్కడున్నాడు, 7 ఏళ్ళది పాప ఉన్నది, 9 ఏళ్ళకి 1 పాప ఉన్నది. పిల్లల్ని చక్కగా చదివించండి, వాళ్ళైనా ఉద్యోగాలకు పోవాలి కదా. పంపుతుందమ్మా. పిల్లలకు మాత్రం వచ్చి తన తినకున్నా కానీ పెట్టుకుంటుంది పిల్లలకు. మంచి స్థితిలోకి వెళ్ళాలి, చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటారు. అవునమ్మా, చూసుకుంటుంది పిల్లలను మాత్రం చూసుకుంటే. కానీ జర ఈ కిరాయి ఇబ్బంది అవుతుంది అమ్మ మాకు, నెలకు గంతే ఇబ్బంది అవుతుంది. ఏమైనా కొంచెం లేట్ అయితే ఆగుతుంటారా, లేకపోతే ఏమైనా ఇబ్బంది? ఖాళీ చేయమంటుంది, కిరాయి వెళ్ళకపోతే ఖాళీ చేయంటుంది, మొత్తుకుంటుంది మీదికి వెళ్ళి. ఖాళీ చేయమంటుంది, కిరాయి వెళ్ళకపోతే ఖాళీ చేయంటుంది. మరి ఏడిపోతారు మీకున్న పొజిషన్? అమ్మ ఏడపోయినా కానీ ఇదే పొజిషన్ ఉన్నది. ఏం చేయాలి? ఆ కేసీఆర్కి పెట్టినా ఇల్లు వస్తుందని రాలే. ఇప్పుడైనా ఈ అయ్యకు పెట్టినా పింఛన్ లేదని ఇల్లు లేదని పెట్టినా అమ్మ. ఏమో ఆయన దయ. ఇక ఇల్లు ఓట్లు వేయాలంటే ఓట్లు ఎత్తాను కానీ నాకైతే ఏం లాభం లేదమ్మా. సర్కారు ఆ దొడ్డు బియ్యం వస్తాయి చూడమ్మా, నెలకు 40 కిలోల దొడ్డు బియ్యం వస్తే అవే తింటాం, అవే తింటాం. దొడ్డు బియ్యం వస్తున్నాయని, ఆ బియ్యం వస్తున్నాయని కూడా ఏర్పాటు అయితే లేదు. ఆ బియ్యం రాకపోతే మా సాగు ఎంత ఉంటుంది.